పద్యం రాజనం కార్యక్రమానికి స్వాగతం. పద్యం తెలుగువాడి సొత్తు. మధురమైన, సుందరమైన, లలితమైన భావానికి ప్రతీక, అనుభూతిని కలిగించేటువంటిది పద్యం. అందుకనే పద్యం గురించి ఈ విధంగా చెప్పారు. గుడికోలును నుయ్యిపోడును వీబడిని చెరువు తెగును వనమును ఖిలమౌ చడనిది పద్యం ఒకటి కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న అనేటువంటి శతకాన్ని రాశారు మహానుభావుడు. దాంట్లో ఏం చెబుతున్నాడు అంటే, గుడి కూలిపోతుంది, బావులు పూడిపోతాయి, చెరువులు కట్లు తెగిపోతాయి, రూపుమాసిపోతాయి, చెరువు అనేది కనపడకుండా పోను కూడా పోతుంది. అట్లాగే పద్యం మాత్రం కావ్యం ఎంతకాలమైనా కూడా నిలిచి ఉంటుంది. కావ్యం అనేది స్థిరమైనటువంటిది. అందుకని పద్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మిగతావన్నీ కూడా చరాచర సృష్టిలో కలిసిపోయేవి అని చెప్పి పద్యం యొక్క మహత్వాన్ని, కవిత్వం యొక్క మహత్వాన్ని ఈ విధంగా పద్య కవులు, మహానుభావులు ఈ విధంగా మనకు తెలియజేశారు.